ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. 2 కొరింథీ 10:4-5 కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మనం ఆయుధాలను చూస్తాం, యుద్ధాన్ని చూస్తాం, దుర్గాలను చూస్తాం. మనం యుద్ధంలో ఉన్నాం. సందేహమే వద్దు, మనం ఒక యుద్ధములో ఉన్నాము. చూడండి, చాలా ఏళ్ళు నాకు అది తెలియదు, అయితే ఇప్పుడు తెలుసు. ఈ సభలకు ముందు ఏదైనా బుద్ధి లేనిది ఒకటి, అదే అపవాది నన్ను చంపివేయడానికి చూస్తాడు, అలా చేయాలని చూస్తాడు. ఇప్పుడు చూడండి, ఏదో చెడుగా చెప్పడం లేదు, కానీ నేను కావాలనే చాలా మందికి దూరంగా ఉన్నాను ఈ వారంలో. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకు ఎక్కువగా ప్రజలతో సమస్యలు ఉంటాయి, ఇతర సమస్యల కంటే ఈ భూమి మీద అంతటా. కనీసం బహుశా 4 సార్లు గత వారంలో దాదాపు బాధపడే విషయాలు జరిగాయి. ఎవరేదో చెప్తారు, అదెలా అంటే, ఓ దేవా సహాయం చేయి, సహాయం చేయి, ఓ దేవా సహాయం చేయి. నాకు తెలుసు కనుక అపవాది తంత్రాలు నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు అతనికి దీనికంటే వేరే ఇష్టం ఉండదు. నేను ఇక్కడికి రావాలి, వారమంతా ఎవరితోనో పోట్లాడుతూ గడిపి ఇక్కడకు వచ్చి నవ్వుతూ నటించాలి, అంతా బాగానే ఉందన్నట్లు లోపల గందరగోళంగా ఉన్నా సరే. యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి. దుర్గం అంటే ఏమిటి? దుర్గం అనేది ఒక చోటు. అక్కడే శత్రువు దాక్కుని ఉంటాడు. తను అక్కడ దాక్కుని ఈ చోట్లలోనికి వస్తాడు. శత్రువు బహుశా ఎన్నో ఏళ్ళు గడిపి ఉంటాడు మానసిక దుర్గాలను కడుతూ. మీలో కొంతమంది మంచివి కానీ అన్ని రకాల విషయాలను నమ్ముతారు. మీరు వాటిని నమ్మినందున అవి మీకు నిజాలే. అన్నీ పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు, దేవునిచే మనుషుల చేత స్వీకరించబడాలని. అండ్ బాయ్, మీ రైడ్ బాగుండదు, ఎందుకంటే మీరు తప్పులున్న మనిషి కనుక. తెలివిగా ఉండి తప్పులను ఇష్టపడ్డం నేర్చుకోండి, ఎందుకంటే మీరు తప్పులు చేస్తారు. ఆమేన్. మన అందరం జీవితాల్లో ఆ దుర్గాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి, గుర్తించాలి. దేవుడు వీటినే మనం యూజ్ చేయాలి అంటాడని, దుర్గాలను పడేయడానికి. ఇక్కడికి వచ్చేప్పుడు ఆలోచించా, ఒక సమస్య లేదని, జీవితంలో ఒక్క చోటు కూడా లేదని జవాబు లేనిది ఈ గ్రంథంలో ఒక్కటి కూడా. మంచి సంబంధాలకు జవాబు ఉంది ఇందులో, విజయం సంపన్నతకు జవాబు ఉంది ఇందులో, మంచి ఆరోగ్యానికి ఉంది ఇందులో, ప్రేమించబడ్డానికి విలువైన వాళ్ళ ఫీల్ కావడానికి ఉంది ఇందులో, భద్రత ఫీల్ అవ్వడానికి కావలసిన జవాబులున్నాయి ఇందులో. అయితే మనం ఎంతగా దీన్ని చదివినా మన జీవితంలో కానీ అన్వయించుకోకపోతే, ధ్యానించకపోతే, మన జీవితంలో అది నిజం కానంత వరకు. తెలుసా, మనకు వాక్య ధ్యానం అంటే భయపడతాం, ఎందుకంటే అవి కొన్ని ధర్మాల్లో యూజ్ చేయబడుతుంది, కొన్నిసార్లు న్యూ ఏజ్ ప్రాక్టీసుల్లోనూ. అయితే నిజం ఏమిటంటే శత్రువుకు మాత్రమే తెలుసు దేవుని రాజ్యం నుంచి ఎలా దొంగిలించాలో, దేవుడు మంచివై ఉంచిన వాటిని ఎలా మార్చాలో అన్నది. బైబిల్ అంతటా చెప్తుంది ధ్యానించమని. ధ్యానించు, మీ మనసులో విషయాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోండి, మీ శ్వాసలో కూడా పలకండి, వాటిని వ్రాయండి, చదవండి. 2వ రోజున వాటిని చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి, మీ జీవితంలో అవి నిజాలుగా మారేంతవరకు. గత వారం నేను బాధపడే పరిస్థితి వచ్చిన కొన్నిసార్లు నాకు గుర్తుంది. ఒకసారి డేవ్ నేను ఇంటికి వస్తున్నాం, మా అబ్బాయి డేవిడ్ మాతో ఉన్నాడు. డేవ్ కొద్దిగా గోల్ఫ్ ఆడుతూ ఉండేవారు, ఆటలకు వెళ్ళేవారు ఎక్కువగా. నేనన్నా, రేపు నా రోజు, సరే హనీ, మనం ఇది చేద్దాం అది చేద్దాం, నిన్ను భోజనానికి బయటికి తీసుకెళ్తాను. సరే, డేవిడ్ కారులో ఉన్నాడు. అతని ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాళ్ళకి అవకాశం వచ్చింది గోల్ఫ్ ఆడటానికి వాసన్ హిల్స్ కంట్రీ క్లబ్లో. చెప్పాలంటే ఎంతో అందమైన క్లబ్ సెంట్ లూయిస్లో. వాళ్ళ నాన్నతో అన్నాడు, వస్తారా?
డేవ్ అన్నాడు, ఓ తప్పకుండా. నేనన్నా, ఓ ఎక్స్క్యూజ్ మీ, ఏదో ప్లాన్ వేసుకున్నాంగా. ఓ అవును నిజమే. అప్పుడు ఆడదానిలా ప్రవర్తించా. అన్నాను, చూడండి, మీరు వెళ్ళి గోల్ఫ్ ఆడతారా లేదా నాతో వచ్చి సమయం గడుపుతారా? ఆయన అన్నారు, ఆడవాళ్ళు అన్నారు, నిజం చెప్పాలంటే గోల్ఫ్ ఆడాలన్నారు. ఇప్పుడు ఏమిటో తెలుసా, పురుషులు కొన్నిసార్లు స్మార్ట్గా ఉండరు. అంటే మీలో కొంతమందికి నేను ఒక చిన్న సలహానివ్వనా? ఆయన ఇలా అనుంటే, ఓ హనీ, నేను చూడు, నాకు గోల్ఫ్కి వెళ్ళడం ఇష్టమే, కానీ నీతో సమయం గడపడం అంటే ముఖ్యమైనది ఏమీ లేదు. అప్పుడు ఉబ్బిపోయి అనేదాన్ని, పర్వాలేదు గోల్ఫ్కే వెళ్ళండి. తర్వాత ఆయన వెళ్తే సంతోషపడేదాన్ని, కానీ ఓ లేదు, ఆయన నిజం చెప్పారు, గోల్ఫ్కి వెళ్ళడం అంటే ఇష్టం. కనుక నిజమే చూడండి. అప్పుడు నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను, పవర్ థాట్స్. అందులో కొంచెం పరిచయం చేస్తున్నా, ఇంకొంచెం వేరే సమయంలో. నేను నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటున్నా, ఒక చోట ఫ్రీగా ఉండడానికి మీరు తీసుకోవాలి, కాలేజ్ కోర్సులో అనుకోవాలి, కొంచెం సమయం కోసం. విషయాలకు తేనెపూసి చెప్పడం మానేయాలి. నేను కేవలం 12 పవర్ థాట్స్తో ఆరంభించా. వాటిలో ఒకటే బాధపడడం నాకు కష్టం. నా 12 శక్తివంతమైన ఆలోచనలో ఒకటి ఈ వారాంతంలో మీకు బోధిస్తా. అలాగే నా కొత్త పుస్తకం కొనేలా నా భర్త నన్ను బాధ పెట్టాడు. సభకు 4 రోజుల ముందు నేను కారులో కూర్చున్నాను, వెళుతున్నాము. దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి. బయటకు మాట్లాడడం లేదు, మనసులోనే, దేవా బాధపడాలని లేదు, సహాయం చేయి, బాధపడాలని లేదు, సహాయం చేయి. అయినా నిజం చెప్తున్నాను, ఆయన చెప్పేయాలనిపించింది. నాకు బాధపడాలని లేదు, గాయపడాలని లేదు, బాధపడాలని లేదు. సహజమే. ఆయన ఇలా అన్నారు, చూడు నేను నీతోనే వస్తా, ఇప్పుడు వద్దు, నాతో రానవసరం లేదు. రావాలనుకుంటే చెప్పేవారు అమ్మతో బయటకు వెళ్ళాలని. నేను వెళ్ళండి వెళ్ళండి. అప్పుడు ఆయన ఎలా అంటే, ఓకే. ఆయనకి నాలా తెలివి లేదు. ఆయన ఎలా అంటే, ఓకే శనివారం వెళ్దాం. అప్పుడు నేను ఎలా అంటే, శనివారం ఎవరైనా వస్తారు, మళ్ళీ ఏదో పని, మీకు టైం ఉండదు. ఓకే దేవా, ఓ దేవా సహాయం చేయి, సహాయం చేయి, ప్లీజ్ దేవా సహాయం, బాధపడకుండా ఉండేలా చేయి, సహాయం చేయి. చూడండి, నాకు 10 నిమిషాలు పట్టింది. ఎలాంటి సమస్య అయినా ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకోవడంలోనే అందం ఉంటుంది. అవును, నాకు ఒక పరిస్థితి ఉండేది, మీలో చాలామందికి ఉన్నట్లే. 20 ఏళ్ల క్రితం ఆ పరిస్థితి ఒక వారం వరకు సాగేది, లేదా బహుశా 2 వారాల యుద్ధం. అప్పుడు నేను నా పెళ్ళైన మొదటి రోజు నుండి మొదలు పెట్టేదాన్ని. ఆయన చేసిన ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిరాశపరిచే సంఘటనను గుర్తు చేస్తూ, అంటే ఆయన మీద నేరాభావాన్ని మోపుతూ, నిజంగా అదెంతో విషాదంగా ఉండేది. 10 సార్లు అది అయిపోయింది. 10 నిమిషాలు. ఎందుకంటే నాకు తెలుసు నా భర్తకి నేనంటే ప్రేమని, ఆయనకి గోల్ఫ్ అంటే ఇష్టమని. అయితే ఎప్పుడూ తెలుసా, 45 ఏళ్ళు ఇలా చేస్తూనే ఉండడం. రేపు లంచ్ చేయకపోతే ఏదో 1,00,000 లంచ్లు బాకీ ఉన్నట్లు తెలుసా, మూలిగే దానిలో యాక్ట్ చేయక్కర్లేదు. ఆయన కానీ ఇలా అని ఉంటే, చూడు హనీ, నీతో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నేను ఆయనకి చెప్పేదాన్ని. ఆయనకి తెలుసు నేను చెప్పాను, నా ఫీలింగ్స్ని గాయపరిచావని. ఆయన సారీ చెప్పారు. అప్పటి నుంచి మంచిగా ప్రవర్తించసాగా. శనివారం బాగా గడిచింది. రోజంతా నాతోనే ఉన్నారు. నేనన్నా, ఈరోజు నాది. షాపింగ్కి వెళ్ళినా నాతోనే. మాల్లో అటు ఇటు తిరగండి, తినేప్పుడు నా వైపు చూడండి, సరిగ్గా ఇక్కడ. మీరు నేను, మన రోజు. ఒక సినిమా చూసాం, సమయం బాగా గడిచింది. చెప్తున్నాను, నాతో నేను మాట్లాడుకున్నాను. నేను నా మైండ్ని దాని ఇష్టం వచ్చిన దిశలో వెళ్ళనివ్వకుండా చేశాను. ఎందుకంటే మాట ఇవ్వగలను. మిస్టర్ అపవాది సరిగా ఇక్కడ కూర్చుని ఉన్నాడు, ఇలా అంటూ, చూసావా మళ్ళీ గోల్ఫ్కి వెళ్తున్నాడు, గోల్ఫ్ గోల్ఫ్ గోల్ఫ్. నువ్వేమాత్రం సహించకూడదు. నువ్వు అలానే వదిలేస్తే అతడు ఇంకా అటే వెళ్తాడు, ఎక్కువగా, మరింతగా. నువ్వు చెప్పాలి, ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు. ఓ దేవా సహాయం చేయి, సహాయం చేయి, ప్లీజ్ దేవా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. అదే యుద్ధం అంటే. కమాన్ నౌ.
విషయం అంత ప్రత్యేకమైందని అనుకుంటున్నారా? కమాన్, అంటే ఇదే సమయం అదుపులో ఉంచుకుని అంటే నిజంగా అనుకుంటారా? నిజంగా మీ భర్త ఇతరుల భర్తల కంటే వేరైన వారని అనుకుంటున్నారా? దాని అర్థం బహుశా ఆయన ఏదో కొంచెం వేరుగా చేసుంటారు. మీకున్న సమస్యలు ఇతర ప్రజలకున్న సమస్యల కంటే వేరుగా ఉంటాయా? మీ బిడ్డలు అత్యంత చెడ్డవాళ్ళ ఈ భూమి మీద కాదు. మనం ప్రకటన పొందాలి, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. జరిగిందేదో జరిగింది. నేనిక అదే పిచ్చి పర్వతం చుట్టూ తిరుగుతూ ఉండను. నేను ఇక్కడికి వచ్చే ఏడాది వచ్చినప్పుడు జాయిస్ మేయర్ నేను తప్పకుండా వేరైన వ్యక్తిగా ఉంటాను. నాకేదో అద్భుతమైన పదోన్నతి దొరికినందున కాదు, కానీ నేను నిర్ణయం తీసుకున్నందున. నేను కారణం చెప్పగలను ఇక్కడెందుకున్నాను. నా జీవితంపై దేవుని కృప మరియు పిలుపు వల్లనే కాదు, నిజం చెప్పాలంటే వదిలివేయడానికి ఒప్పుకోనందున. మీరు ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందో మీరు కానీ నిర్ణయించుకుంటే ఎవరైనా సరే పొందగలిగితే నేను దాన్ని పొందగలను. ఎవరైనా దుర్వినియోగపడ్డ బాల్యాన్ని జయించగలిగితే నేను ఆ పరిస్థితి నుండి బయటపడగలను. మీరు ఎప్పుడూ వేరెవరితోనో పోరాడక్కర్లేదు, మీతో మీరు పోరాడాలి అసూయపడకుండా ఉండేలా. మీ జీవితంలో విజయాలు పొందవచ్చును. మంచిగా ఆలోచించడం ఎందుకంత కష్టం? ఓ మై గాష్, మంచిగా ఆలోచించడం ఎందుకంత కష్టం? నిజం ఏమిటంటే మనకు 2 స్వభావాలుంటాయి. మీరు ఇది ఎప్పటికైనా అర్థం చేసుకోలేరేమో. మీరు మాత్రం పూర్తి క్రైస్తవం విషయాన్ని దాదాపు ఒక ఏడాదిలోపు వదిలేసి అనుకుంటారు మహాముదురని. పౌలు కరెక్ట్గా వివరించాడు రోమా 7లో, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నా, చేయకూడదనుకునేది చేస్తున్నాను. ఏమిటి నా సమస్య? నేను ఇది చేస్తున్నాను కానీ అది చేయాలని లేదు. అప్పుడు అది చేసేది నిజంగా నేను కాదు. నేను ఇది అర్థం చేసుకోవడానికి ముందు ఎలా అంటే, అవును మరి ఎవరై ఉంటారని అనుకుంటున్నా. నన్ను చిరాకు పరిచేవాడు. అది ఎలా అంటే, కొంత బాధ్యత అనేది తీసుకో, నేను చేయలేదు అన్నది ఒకవేళ చేస్తుంటే. అయితే అతను నిజం గురించి చెప్తున్నాడు, తిరిగి జన్మించానని, నూతన స్వభావం ఉందని. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. మనకు ఒక కొత్త స్వభావం వస్తుంది. అయితే అది మన ఆత్మ లోతుల్లో ఉంటుంది. లోపల ప్రతి ఒక్కటి నూతనంగా అవుతుంది. అదెలా అంటే, ఎప్పుడు ఈ పాత ఇంటి వైపే వెళ్తుంటారు. బహుశా ఒకసారి చాలా కాలం క్రితం మీరు లోపలికి వెళ్తే అంతా బాగు చేశారు, ఎంతో అందంగా ఉంది లోపలంతా, కానీ వాళ్ళింకా బయట బాగు చేయలేదు. వాళ్ళింకా డబ్బులు వస్తువులు జమ చేస్తున్నారు. ఎందుకంటే బయటంతా బాగు చేయడానికి. మీరు అటువైపుగా వెళ్తే ఏమీ మార్పు లేదనుకుంటారు, ఎందుకంటే బయట చూడడానికి మార్పు ఉండదు. మనం అలానే నూతన క్రైస్తవులంగా ఉంటాం. ప్రజలు అటుగా వెళ్ళొచ్చు, మన జీవితాల్లోకి వచ్చి అంటారు, నువ్వు ఇంకా మారలేదు. ఒకరోజు ఒంటరిగా ఉండి ఇలా అనుకుంటారు, నేను మారలేదు. మిమ్మల్ని అద్దంలో చూసుకుని అనుకుంటారు, మారలేదు. ఇంట్లో ఎప్పట్లానే ప్రవర్తిస్తారు. మీ భర్త రక్షణ గురించి చెప్పారు, ఆయన అంటారు, నువ్వు మారలేదు. పిల్లలు అంటారు, మారలేదమ్మా. వారితో ఒప్పందం చేసుకుంటారు, నేను ఇంకా మారలేదు, నాకేమీ కాలేదు. మీరు అర్థం చేసుకోవాలి, ముందుగా మీరు పొందినదంతా లోపల వైపున పొందారు. బీజం క్రీస్తు బీజము చూడండి, అది ఒకలా ఇలా ఉంటుంది. మనం ఈ మట్టి కుండ లాంటి వారం. ఇదిగో ఇది చూడండి. ఏం మార్పు కనిపించలేదు, కానీ లోపల ఫన్నీగా ఫీల్ అవడం మొదలైంది. మంచిగా ఉండాలని ఉంది. మ్యాన్ 3 వారాలు గడిచినా డేవ్ మీద కోపంగా ఉండి క్షమాపణ అడగను. మీరది అర్థం చేసుకున్న తర్వాత
ఇలా ఉంటుంది చూడండి, సమాధానపరచాలనుకుంటా. కమోన్, ఎంతమందికి అర్థమైంది? అది ఇప్పుడు నాకు చేయాలని తెలుస్తుంది, కానీ ఇంకా ఆ పాత స్వభావం ఉంటుంది. అది మొండిగా చేయాలంటుంది. కనుక చూడండి, యుద్ధం మొదలవుతుంది. నేను చేయాలి, చేయకూడదు, చేయాలనుంది, చేయలేకపోతున్నా, ఏమీ లేదు, ఏం చేయాలి, ఏం చేయను, ఏం చేయకూడదు, చేయాలనుంది. ఏం లేదు. భూమిలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు ముందుగా చూడండి, భూమిలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు ముందుగా అంతా బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటాం. అయితే అక్కడున్న వేర్లను చూసారా? ఏదైనా పైకి ఇలా రావడానికి ముందు ఈ వేర్లన్నీ బాగా లోతుగా అటు క్రిందకు వెళ్ళాలి. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు మట్టిలో నుంచి ఒత్తిడి, మట్టిలో ఉండే వేడికి చివరికి పగిలి బయటి పొర చిరిగి విత్తనపు మొలక అనేది చివరికి వేరవుతుంది. ఆ తరువాత వేర్లు క్రింద వైపుకి, పండు పైకి వస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది ఇది నిజంగా చాలా ఫాస్ట్గా సూపర్ స్పీడ్ వర్షన్ అని. మీ జీవితపు 40 ఏళ్ళది. మీరు అర్థం చేసుకోవాలి, విత్తనం కూడా అటువంటిదేనని. నేను దాన్ని ఇక్కడ నాటాను చూడండి. రైతునయ్యుంటే విత్తనం గురించి తెలియని వాడు ఉండడు అనుకుంటా, కానీ నేను సహనంతో దానికి నీళ్లు పోస్తే, మీరు గాని మీ ఆత్మలో విత్తనానికి నీరు పోస్తే, వాక్యపు నీరు, ఓ మై గుడ్నెస్, మీరు ఆ వారాంతంలోనే పెరుగుతారు. మీ మనసు నూతనీకరించబడుతుంది. దాని ఫలాన్ని మీరు చూడగలుగుతారు. ఇప్పటి నుండి 6 నెలల్లో, 1 ఏడాదిలోపు వావ్. చూడండి, నేను ఇక్కడ ఎంతో మంచిది చెప్తున్నట్లుంది. మౌనంగా ఉన్నారంతా. తర్వాత ఇంకొంచెం వెయిట్ చేస్తారు, మీరు ఇలా అవుతారు. తర్వాత ఇంకొంత వెయిట్ చేస్తే ఇలాంటిది పొందుతారు. ఇంకొంచెం వెయిట్ చేస్తారు, మీరు పెద్ద నీతి వృక్షంగా మారుతారు. మీరు మరికొంత వెయిట్ చేస్తే పళ్ళు కాయడం మొదలవుతాయి కొమ్మలకు. ఇక చివరికి మీకు తెలుసా, మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు. అదంతా మీ మైండ్లో మొదలవుతుంది. ఆరంభించిన చోటుకే వెళ్దాం. ఒక మనిషి మనసులో ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాడు. మీలో కొంతమంది విజయం పొందలేదు. ఎవరో మీ మీద చేతులు పెట్టొచ్చు, ఒక వెంట్రుక కూడా లేనంత వరకు తల మీద. మీరు ప్రతి ప్రేయర్ లైన్లో ఉండవచ్చును. మీ సిటీకి వచ్చిన ప్రతి అద్భుతం చేసేవాని వద్ద ప్రతి ఆదివారం 2 ప్రవచనాలు పొందవచ్చు రాబోయే 10 ఏళ్ల వరకు. అయినా మీ జీవితంలో ఏ మార్పు ఉండదు. మీ మనసును గాని మార్చుకోకపోతే, దేవుడు కోరుకున్నట్లు ఆలోచించకపోతే. ఈ ఏడాది ఒక పుస్తకం రాసా, వచ్చే 7 వసంతం వరకు రాదు. అయితే దాని పేరు చాలా సింపుల్ ఫీలింగ్స్. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా ఎలా ఫీల్ అవుతామో అలానే జీవిస్తాం. దేవుని వాక్యం చెప్పేదానికి బదులుగా అది మనం మానివేయాలి. వచ్చే ఏడాది కాన్ఫరెన్స్ బాగు చేయడం గురించే పూర్తి కాన్ఫరెన్స్ చేయాలనుంది. మీ వద్ద నుండి దొంగిలించబడిందో లేదా పోగొట్టుకున్నదో దేవుడు తిరిగి మీకు ఇవ్వడం గురించి. అయితే మీకు అది ఆర్డర్లో ఉండడానికి, అలా జరగడానికి ముందు మీరు ఈ వారాంతంలో వింటున్న ఇదే సందేశపు భాగాల్ని వినాలి. మీ మనసుని సరిచేసుకోవాలి. నోటిని మూడిగా ఉండడం మానాలి. మీకు మంచి వైఖరి ఉండాలి. చూడండి, ఇది ఏమంత కష్టం కాదు. ఇది అదే విషయం ఏదైతే వింటూ ఉన్నామో మళ్ళీ 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 మీకు విషయం చెప్పాలి. నా వద్ద కొన్ని కొత్తవి ఫ్యాన్సీగా ఒకటి ఉంది, అది దాన్ని మారేలా చేస్తుంది. అయితే హద్దు గీత ఏమిటంటే, మనం కానీ మన మనసును నూతనీకరించుకోకపోతే దేవుని వాక్యం ద్వారా మనం ఎన్నటికీ దేవుడు మనకై ఉంచిన పథకాన్ని ఆనందించలేము. మనం దేవుని వాక్యంచే జీవిస్తున్నాం. అది మీ జీవితం అవుతుంది, అది మీ భోజనం అవుతుంది. మీకు ఆ 2 స్వభావాలు ఉన్నాయి, వాటితో డీల్ చేయాలి. కొత్త స్వభావం పొందినప్పుడు యెహెజ్కేలు 11లో చెప్తుంది, దేవుడు ఆయన మనసుని మనలో పెడతాడని. నూతన మనస్సుని ఇస్తాడు ఆయన ఆత్మని మనలో ఉంచుతాడు. రాతి హృదయాన్ని తీసివేసి మృదువైన మనస్సునిస్తాడు, దేవుడిని కదిలించే సున్నితమైన దాన్ని.
అయితే తెలుసా, ఆయన దాన్ని ఈ గందరగోళం మధ్యలో ఉంచుతాడు. అప్పుడు దేన్ని ఎక్కువగా పోషిస్తున్నా? నా ఆత్మను ఎక్కువగా పోషిస్తున్నానా? దేవుని వాక్యాన్నా? దేవునితో సహవాసం, ఆరాధించడం, దేవుని స్తుతించడం. నా ఆత్మను పోషిస్తూ ఆత్మను బలంగా ఉంచుతానా? శరీరాన్ని పోషిస్తుంటానా? రోజుకు 3 సార్లు భోజనం గురించి చెప్పడం లేదు. నేను చెప్పేది శరీరానికి ఇవ్వడం గురించి. దానికి ఇవ్వడం అంతే. దాన్ని నోరు మూసే దానికి ఏదైనా, సమాధానపరచడానికి ఏదైనా. అది బిడ్డ కంటే వేరేంది ఏమీ కాదు. 5 ఏళ్ల బిడ్డ ఇప్పటికీ నిప్పలు చీకుతున్నట్లు. ఎవరో ఆ బిడ్డ ఏడుపు, అరవడం ఎక్కువసేపు వెళ్ళాక ఆ నిప్పల్ని తీసివేసినప్పుడు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. మనం కష్టపడాలి. మన శరీరాన్ని పోషించకుండా ఉండాలి అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అదే. నేను చెప్తున్న విషయం ఏమిటంటే, మనం శరీరాన్ని పోషిస్తున్నంతకాలం విడుదల కాము. కనుక అది నిరంతరం కష్టం లాంటిది. దేవా నేను ఆ జిమ్లో 4 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాను, ఇప్పటి వరకు అయినా ఎప్పుడూ బాధగానే ఉంటుంది. నేను ఎలా అంటే, అసలు ఎప్పటికైనా చేయగలనా? లేదు. ఎందుకంటే నేను ఒక క్రమానికి అలవాటు పడ్డ ప్రతిసారి వాళ్ళు మారుస్తారు. వెయిట్ లేపిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు ఇంకొంచెం బరువు. మీరు నమ్మలేరు, వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఇనుపది ఉంది అంటే అది పెద్ద స్కీ స్లెడ్ లాంటిది. దాన్ని వాళ్ళు వెయిట్స్కి జోడిస్తారు. బరువులు నా మీద ఒక హార్నెస్ వేస్తారు. నేను దాన్ని పైకి లేపుతా, క్రిందికి, తిరిగి పైకి, కిందకు. ఎలాంటిదేదో పిచ్చితనమే. అయితే చూడండి, క్రింద ఉన్నదంతా పైకి వెళ్ళింది. నేను ఎక్కువ కఠినంగా ఉంటాను. అయితే ఫలితం నాకిష్టం. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఇప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉండడానికి ఇష్టపడతారా తర్వాత మంచి ఫలితాన్ని పొందడానికి? ఆల్ రైట్, ఇంకొన్ని నిమిషాలు తీసుకుంటాను. వారాంతం అంతా పార్టీ కోసం వచ్చారు కనుక దేవునికి స్తుతులు. ఎవరైనా రక్షణ పొందారనిపిస్తుందా? చాలా ముఖ్యమైన వచనాన్ని మీకు ఇవ్వాలనుంది. గలతీ 5:16. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇదిగో నేను నేర్చుకుంది ఇన్ని సంవత్సరాలుగా పరిచర్యలో ఉండి. బహుశా మనం ఎక్కువగా ప్రజలు ఏం చేయకూడదో దాని మీద ధ్యానం ఉంచుతాం, వాళ్ళు ఏం చేయాలో దాని మీద కాదు. నేను నమ్ముతాను, మనల్ని మనం నాయకులుగా ట్రైన్ చేసుకుంటే, అలాగే దేవుడు అవకాశం ఇచ్చి బోధించమన్న ప్రజలను ట్రైన్ చేయగలిగితే, మీకు చెప్తూ ఉండే వారికి మంచిని చేయండి, తప్పు విషయంతో మీకు పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే అపవాది వచ్చినప్పుడు అతనికి ఖాళీ చోటు కనిపించదు. ఏదైనా నిండుగా ఉంటే దాన్ని ఆక్రమించుకోలేరు. కనుక మీ మైండ్ని మంచి విషయాలతో నింపుకుంటే అప్పుడు చెడు విషయాలకు చోటు ఉండదు. అవి వచ్చినప్పుడు నేను ఇది తెలుసుకున్నాను. అంటే నేను ఇది పంచుకోవాలనుకున్నా. గత 2 ఏళ్లుగా ప్రేమను గురించి బలంగా బోధిస్తున్నప్పుడు ఆ సందేశాన్ని ఇప్పటికీ బోధించాలనుకుంటాను వెళ్ళిన ప్రతి చోట. ఎందుకంటే ఎన్నడూ సీరియస్గా దేవుని వెతకను. ఏ ముఖ్య అన్న దాని గురించి బైబిల్ని అదే విషయం చదవకుండా రాను. మీరు దేవుని మీ పూర్ణ మనస్సుతోనూ ఆత్మతోనూ ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు పొరుగువారిని ప్రేమించుడి. దీనివల్ల మనుషులందరూ తెలుసుకొందరు మీరు నా శిష్యులని. మీకు తీవ్రమైన ప్రేమ నడక ఉంటే అపవాదికి తెలియదు మీతో ఏం చేయాలి అని. ఎందుకంటే మీ మనసంతా దేవునితో నిండుంది. మీ మనసు నిండా మీకు సహాయం చేసేవానితో నిండి ఉంది. ఏం చేయగలరో, ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలరో, ఖాళీ బుర్రతో ఉండకుండా నా సంగతి ఏమిటి. కనుక ప్రోత్సహిస్తున్నాను, పవిత్రాత్మ స్కూల్కి వెళ్ళడం ఆరంభించమని. అంటే నిజంగా దేవునితో నిజాయితీగా ఉండండి. ఓకే దేవా, ఇదిగో ఇది సమస్య, ఒక సమస్య, ఇది సమస్య, నువ్వు లేకుండా దీన్ని చేయలేను, అయితే నువ్వు ఇది నా కొరకే చేయవు. ఈ చోట నేను నా మనసును నూతనీకరించడం ఆరంభిస్తాను. దానికి 10 సంవత్సరాలు పట్టినా నూతనపరుచుకోవడానికి ఆ చోట మీరు ఆ చోటును బలపరుచుకోవాలి. అపవాదికి తెలియపరిచేలా, అపవాది నేను వదిలి వేయను అని. నన్ను చూస్తున్నావా? నేను వదిలి పెట్టను. ఫోకస్ చెయ్యి. నేను వదిలి పెట్టి వెళ్ళడం లేదు.
నేను నిర్ణయించుకున్నాను. నా మనసులో నిర్ణయించుకున్నాను. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.